అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఏపీ గ్రామ పంచాయతీలలో గ్రీన్ అంబాసిడర్లుగా స్వచ్ఛ భారత్ వర్కర్లుగా పనిచేస్తున్న చిరు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ నాయకులు సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమ వారికి ఉద్యోగాలను ఇవ్వాలన్న ఉద్దేశంతో గత 15 సంవత్సరాలుగా స్వచ్ఛ భారత్ వర్కర్లుగా గ్రామ పంచాయతీలలో విధులు నిర్వహిస్తున్న కార్మిక ఉద్యోగాలను తొలగించాలని చేస్తున్న దురుద్దేశపూరిత ప్రయత్నాలు సరికాదని అన్నారు. టీడీపీ వారికి ఉద్యోగాలు ఇవ్వాలని అనుకుంటే ఉద్యోగాలను సృష్టించాలని, అంతేకాని పనిచేస్తున్న చిరు ఉద్యోగులపై ఇలా చేయడం సరికాదన్నారు. అలాగే ఆశా వర్కర్లను, విఏఓలను, మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులను తీసివేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆపాలని కోరారు. అలాగే కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ను అమలు చేయాలని, ఇప్పటికీ బకాయి పడ్డ వేతనాలను వెంటనే అందజేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ భారత్ గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించినటువంటి ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి రోజు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం నాయకులు ఆందోళన చేసేటువంటి సందర్భంలో కార్మికులు మేము అధికారంలోకి వస్తున్నాం, మీకు న్యాయం చేస్తాం, మీకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పేసి చెప్పారు. ఈరోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాలు ఏమన్నా ఇస్తే అది బాగుంటుంది. కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పనిచేసేటువంటి వాళ్ళను ఆ ఉద్యోగాలు తీసేసి మా వాళ్ళకి ఇచ్చుకుంటాం, మా వాళ్ళకి చేసుకుంటాం అని చెప్పేసి ఈరోజు పల్లవి అందుకుంటున్నారు. నేను చెప్పేది ఏమంటే కొత్త ప్రభుత్వానికి, మీకు నిజంగా మీ అనుయాయులకు మీరు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే కొత్త ఉద్యోగాలు ఇవ్వండి. 15-20 సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళ నోటికాడి అన్నం తీసి నేను మా వాళ్ళకి పెడతా అంటే ఇది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మేము తప్పులే ఒక్కొక్కటిగా ఈ 4 రోజుల కాలంలో చాలా దండిగా చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ను తీసేస్తున్నారు, వివోలను తీసేస్తున్నారు, మధ్యాహ్న భోజన కార్మికులను తీసేస్తున్నారు, అక్కడక్కడ ఆశా కార్యకర్తలను తీసేస్తున్నారు. మీరు తీసేయనటువంటి వాళ్ళు ఎవరు? మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మీకు వ్యతిరేకంగా పనిచేశారు. మీకు చేతనైతే ఒకరు ఉద్యోగం తీసేయండి చూద్దాం. వాళ్ళ ఉద్యోగాలు తీసేయరు. కానీ చిన్న ఉద్యోగులను, బతకలేకునేటువంటి వాళ్ళను 6,000, 7,000తో పనిచేసేటువంటి వాళ్ళ కడుపులు కొడితే మీకేం జరుగుతుంది? అసలు అటువంటి వాళ్ళకి రక్షణగా ఉండాలి. మీరు అటువంటి అభిమానం, అటువంటి వాళ్ళ యొక్క అభిమానం ఈ ప్రభుత్వం సంపాదించుకోవాలా. ఆ విధంగా లేకుండా మేము అధికారంలోకి వచ్చి మా వాళ్ళు తినాలా అంటే ఏం ఊక తింటున్నారా? ఉద్యోగం చేస్తున్నారు, కష్టపడుతున్నారు, తింటున్నారు. స్వచ్ఛ భారత్ కార్మికులు ఈరోజు ధైర్యంగా ఉంది. గ్రామాలంతా మురికి చెత్తనెత్తి కాలువలు శుభ్రం చేసి ఈరోజు వాళ్ళ అనారోగ్యాలను కూడా సైతం లెక్క చేయకుండా, వాళ్ళ ప్రాణాన్ని లెక్క చేయకుండా ఈరోజు పనిచేస్తున్నారు. అటువంటి కార్మికుల యొక్క కడుపు కొట్టడం ఎంతవరకు కరెక్ట్? అట్లాగే ఈరోజు ఒక్కొక్క స్వచ్ఛ భారత్ కార్మికుడికి 10 నెలలుగా పెండింగ్ వేతనాలు ఉన్నాయి. 10 నెలల పెండింగ్ వేతనాలు ఉన్నాయి. ఆ 10 నెలల పెండింగ్ వేతనాలు ఈ రోజు వరకు ఇచ్చే పరిస్థితి లేదు. అట్లాగే మధ్యాహ్న భోజన కార్మికులకు 5 నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి, అవి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వము చిన్న ఉద్యోగుల పట్ల ప్రేమతో ఉండాలి, వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచన చేయాలి. మేము ఈ ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, తెలియజేసేది ఒకటే, చిన్న ఉద్యోగులను తొలగించొద్దండి, అవసరమైతే కొత్త ఉద్యోగాలు సృష్టించండి, పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుతున్నాం. పల్లె మండలం పాతపాడు. మేము స్వచ్ఛ భారత్ లో పని చేస్తున్నాము. మాకు అనేది ఏదే గాని మాకు కల్పించడం లేదు. మాకు మా ఈయన వాళ్ళు, మా సార్ వాళ్ళు అంతా తిప్పలు పడుతున్నాయని కూడా మాకు నూనెలు గాని ఏమే గాని మాకు ఏమి ఇవ్వడం లే. కనీసం అంటే ఇచ్చే 6,000 కూడా మాకు ఇవ్వడం లేదు. మాకు ఏ పరిస్థితుల్లో అయినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరు. మాకు సక్రమంగా మాకు చెయ్యాలా, మాకు నెల జీతాలు రావాలా, మాకు జీతాలు పెంచాలా. 11 సంవత్సరాల నుంచి వాటర్ మ్యాన్ గా పనిచేస్తున్నా సార్. 11 సంవత్సరాల నుంచి వాటర్ మ్యాన్ గా పనిచేస్తున్నా. 2000 రామాపురం గ్రామం, మండలం ఆత్మకూరు మండలం, రామాపురం గ్రామం. అక్కడ మమ్మల్ని ఈ పార్టీ సందర్భంగా తీసేసినారు. మమ్మల్ని తీసేసి కూడా ఒక 20 రోజులే. ఈ నెల 3వ తారీఖు నుంచి నేను తొలగించిన. మాకు వచ్చిన ఇది ఇబ్బంది. మాకు ఉద్యోగం కల్పించాలా? ఉద్యోగం కల్పించాలా. మాకు బీదోళ్ళం మేము, జీతాలు కూడా పెంచాలా. నాకు ఇచ్చేది 3,000 రూపాయలే.
ఆయన తీసేసినారు.